వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. నేనైతే అట్టు మాడాకేసి పప్పు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఈ అట్టు మాడాకు తయారీ విధానం ఎలానో పప్పు చూద్దాం. కుక్కర్లో పప్పు చారుకు సరిపడా నీళ్ళు వేసుకోవాలి. బ్యాళ్ళు వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టిన బ్యాళ్ళు శుభ్రంగా కడిగి వేయాలి. పచ్చిమిర్చి వేయాలి, టమోటాలు వేయాలి, చింతపండు వేసుకోవాలి, రుచికి సరిపడా కల్లుప్పు వేయాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న అట్టుమాడాకు వేయాలి. చాలా ఫ్రెష్గా ఉంది చూడండి. యాకైతే 2 టేబుల్ స్పూన్లు పసుపు వేయాలి. కుక్కర్ మూత వేసుకొని 3 విజిల్లు ఉడికించుకోవాలి. 3 విజిల్ తర్వాత ఇలా మూత తీసుకొని రుద్దుకోవాలి పప్పు. చూడండి, నేనైతే పప్పు చారుకు పక్కన వంపేశాను. పప్పు రుద్దుతున్నాను. పప్పు చారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా రుద్దుకోవాలి. పప్పు చారు ఇది. పచ్చిమిరపకాయలు తీసి పెట్టాను, వేసేస్తున్నాను అవి. ఎందుకంటే మా పిల్లోళ్ళు కారం తినరు. నేనైతే అన్నంలో నా కూరలో పచ్చిమిరపకాయ వేసుకొని తింటాను కారంగా. అందుకే ఏ పప్పులైనా పచ్చిమిరపకాయలు తీసేసి పక్కన వేసి మళ్ళీ వేసాను. పెనం పెట్టి ఆయిల్ వేయాలి. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి తర్వాత గింజలు వేయాలి. ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు, సాసులు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. తెల్లగడ్డలు అయితే కాస్త కచ్చా పచ్చాగా వేసి వేయించుకోవాలి. చూడండి, ఎగుతున్నాయి. కాస్త కలర్ వచ్చాయి, కాస్త వేగాలి. చూడండి, ఇలా వేగాలి. పప్పు చారులో వేస్తున్నాను కాస్త తాలింపును. చూడండి, పప్పు వేస్తున్నాను. పప్పు వేసినాక 2 సెకండ్లు ఉడికించాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది. పప్పు సంగటి లేకైనా బాగుంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.